ఒకవేళ నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా, నా ప్లేస్ లో డెమోన్ ప్లేస్ లో శ్రీజ అండ్ ప్రియా ఉండుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుని ఇవంతా కళ్యాణ్ వీళ్ళు ఉండుంటే నువ్వు కూడా 50%. అవును పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గొడవలే అయ్యేవి అక్కడ. నిజంగా చెప్తున్నా. క్వశ్చన్ నువ్వు గొడవ పడతావా, గొడవలు పడ రెండు అడిగాడు వాడు, భరించే విషయంలో చెప్తున్నాడు. కానీ మేము ఎలాగానంటే కళ్ళతో మాట్లాడుకుని వద్దులే. సరే ఆ క్వశ్చన్ ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలని అంటున్నాడు. వీడు ఎందుకు భరిస్తున్నాడు, వీడు ఏంటి అని నువ్వు ఫీల్ అవ్వవా లేకపోతే ఏంటి అని అడుగుతున్నాడు. అవును ఫీల్ అవుతాము, ఎందుకు అవ్వము, అదే క్వశ్చన్, దానికి ఆన్సర్ అంతే. నో ఐ డోంట్ థింక్ సో. బికాస్ ఎందుకంటే చెప్పురా, వాడి మైండ్ చాలా వచ్చాయి. ఇగో అక్కడ కూర్చున్నప్పుడేమో యూనిక్ గా అనే టాపిక్ తీసాడు, ఇక్కడ కూర్చున్నప్పుడేమో యూఆర్ బిజీ విత్ సమ్మన్ కదా అనే ఒక టాపిక్ రేస్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ తెచ్చుకో దట్ నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మైండ్ లో ఏది ఉందో అనేసి. అప్పుడు నేను నీకు క్లారిటీ ఇవ్వగలుగుతా. నువ్వు ఒక్క వర్డ్ ని పాస్ చేసేసి ఇంకొక సెంటెన్స్ నువ్వు ఇది చేయడానికి రాకు. చిన్న మాట్లాడరా. ఇంకోటి ఏంటో చెప్పనా, ఏంటంటే మేము ఆవిడ మీద మాట్లాడక ఆవిడ ఫస్ట్ లో మాతో చాలా సాఫ్ట్ గా మంచిగానే మాట్లాడింది, ఒక బాండ్ ఫామ్ అయ్యేటట్టు మాట్లాడింది. తర్వాత సో మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడ తీరంతే, బట్ షీ స్వీట్. ఇప్పుడు మనకి ఫుడ్ పెడుతుంది, సో అదేం ప్రాబ్లం లేదురా, అయిపోయిందిరా అదంతా. అది మొన్న ఎప్పుడో అనుకున్నాం ఎందుకు పాపం అని, అయిపోయింది. దాని తర్వాత వి అండర్స్టూడ్ ద మ్యాటర్, సో ఇట్స్ ఓకే. చిల్. నువ్వు మైక్ వేసుకోవయ్యా, మైక్ వేసుకోకుండానే సాయి వచ్చాడు కదా అని మనం మాట్లాడుకోవటం ఆపొద్దు. సాయి వాష్రూమ్ నుంచి వింటాడు, అదంతా పక్కన పెడితే సాయి కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. మనం విషయం లక్ కొంచెం వాష్రూమ్కి వెళ్ళకుండా ఒక నిమిషం అయితే మేము చెప్తాం. సాయి మన ఫ్రెండ్ కెప్టెన్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ మీ అందరికి ఒకటి చెప్పనా, ఇదే సాయి వచ్చిన 2 days నాతో మాట్లాడలేదు. తర్వాత ఆయన నాతో మాట్లాడడానికి వచ్చాడు అండ్ మాట్లాడుతున్నాడు. ద రీజన్ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామో అదే. ఎందుకంటే అప్పుడు ఓవర్ రియాక్ట్ అయినా నేను రేస్ చేసే టైంలో రేస్ చేస్తున్నా, కామ్గా ఉండే టైంలో కామ్గా ఉండిపోతున్నా. నౌ ఐఎమ్ ఓకే విత్ దట్ పాయింట్. ఎందుకనంటే ఫ్రమ్ ఫస్ట్ డే, ఒక నిమిషం, ఫస్ట్ డే కొంచెం ఏంటబ్బా అన్నట్టున్నా, తర్వాత 2 days తర్వాత నీ దగ్గర నుంచి నువ్వు యు ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ ఇన్ ఎ స్మూతర్ వే. నేను చూసాను, అది అర్థమవుతుందా? నాకు క్లియర్ కట్ గా చెప్పవా నీ మైండ్ లో ఏముందో? లేదు అది కాదు, అది లేదు. నువ్వు చైల్డ్ కావచ్చు, నేను చైల్డ్ కాదు. ఇప్పుడు టైం అవ్వండి, ఇప్పుడు అలా ఒక్కసారిగా కూర్చోమన్నా, ఇప్పుడు నార్మల్ గా ఉండండి, నార్మల్ ఏదైనా కామెడీ నువ్వేమైనా మా నాన్నగారా? నాన్న అని పిలవాను, కూర్చోవాడు. చూసాడు ఎందుకు సుమన్ గారు ఆడకపోయినా ఎంతవరకు వచ్చాడు, ఎందుకు రాము ఏ బాండెన్స్ లేకపోయినా ఆడకపోయినా ఎంతవరకు వచ్చాడు. చిటికలు వేసుకుంటూ ఇవిడేంటి ఆవిడ అన్ని మాటలు మా ఇద్దరికి అంటుంది, నీకు నచ్చట్లేదు. కళ్యాణ్ దేనికైనా ఒక టైం వస్తుంది. కళ్యాణ్ ఓకే రా, నువ్వు మీకు ఓకే అయితే నాకేం ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ ఓకే విత్. బట్ నా క్లోజ్ అయిన వాళ్ళు అంటే నాకు కోపం.